ఇప్పుడు మనము యేసు ప్రభు ఆ యొక్క తిబేరియా సరస్సున శిష్యులకు దర్శనమిచ్చడాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము. మనం కూడా అందరము తిబేరియా సరస్సు తీరంలోకి వెళ్దామా? వెళ్తే యేసు ప్రభు మనకు కూడా అక్కడ ఏమిస్తారండి? దర్శనమిస్తారు. మనం కూడా యేసు ప్రభుతో ఇప్పుడు అక్కడ నిలబడ్డాము. అక్కడ ఏం జరిగింది? శిష్యులందరూ కూడా యేసు ప్రభుతో ఉన్న శిష్యులందరూ కూడా మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాము. అక్కడ వాళ్ళు వెళ్ళి అక్కడ 3వ వచనంలో మనం చూస్తున్నాము. 21వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే రాత్రంతా వాళ్ళంట మరి శ్రమ పడ్డారు. రాత్రంతా వారికి ఒక్క చేప కూడా పడలేదండి. ఒక పక్క బాధ, ఒక పక్క 3 సంవత్సరాలు పరిచర్యలో ఉన్నాము, కానీ ఇప్పుడు మేము నమ్మిన యేసు ప్రభు నాతో లేరు. యేసు ప్రభు మాకేమీ సహాయం చేయలేదు. అయ్యో, మా పరిస్థితే మాకు ఆందోళనగా ఉందని ఏం చేయాలో తెలియనటువంటి వేదన, బాధ, రెండో బాధ అక్కడ మనం చూస్తున్నాము. వారు వాళ్ళ పనికి వెళ్ళారు, కానీ ఆ పనిలో కూడా వారికి జయం దొరకలేదండి. ఎక్కడ చూసినా చీకటి, ఎక్కడ చూసినా బాధ, వేదన, వారికి ఏం చేయాలో తోచని స్థితిలో అలా ఉండిపోయారు. ఎవరు మాకు సాయం చేస్తారు? ప్రభా, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఈరోజు మనము కూడా అదే స్థితిలో ఉన్నామా? నా పరిస్థితి ఏంటి ప్రభా? నేను ఎక్కడున్నాను ప్రభా? ఇప్పుడు ప్రార్థనలో లేను, ప్రార్థనలో పడిపోయిన స్థితిలో ఉన్నాను. ఎప్పుడు చూసినా వేదన, ఇంట్లో చూసినా కొట్లాట, బయట చూసినా ప్రభా మరి సమాధానం లేదు. దేవా, ఎక్కడ చూసినా అప్పు సమస్యలే. అయ్యో, నేను మరగ్గిపోతున్నాను అని నేను అనుకున్నప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము యేసు ప్రభు అంట వాళ్ళని వదిలిపెట్టలేదండి. హల్లెలూయా. అక్కడ మనం ఏం చూస్తున్నామంటే అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నారంటే వారు ఎక్కడ ఉన్నారో ఆ సరస్సు పైనంట ఉదయకాలమునే యేసు ప్రభు వారి దగ్గరికి ఆ నీటి మీద నడిచేస్తున్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చి వారితో ఏమడుగుతున్నారో తెలుసా? యేసు ప్రభువే అంటున్నారు, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నదా? యేసు ప్రభు చూడండి ఎంత ప్రేమతో, ఎంత కనికరంతో వారితో మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత యేసు ప్రభు ఏం చెప్పారంటే, ఇదిగో మీరు కుడివైపున వల వేయండి, మీకు చేపలు దొరుకుతాయి అని దేవుడే స్వయముగా ఒక మార్గం చూపిస్తున్నారు. మార్గం లేకుండా ఉన్న రాత్రంతా చేపలు పడలేదు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయినప్పటికీ దేవుడు వారిని వదిలిపెట్టలేదండి. యేసు ప్రభు దృష్టి వారి మీద ఉంది, ఆయన కనికరము వారి మీద ఉంది. వాళ్ళు యేసు ప్రభును వదిలిపెట్టి వెళ్ళిపోయారు, పరిచర్యను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, కానీ దేవుడు వాళ్ళని వదిలిపెట్టలేదండి. ఇక్కడ మనం చూడవలసిన ఒక ముఖ్య విషయం ఏంటంటే దేవుడు నిన్ను నన్ను వదిలిపెట్టరు. నిన్ను నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నువ్వు నీటిలో వెళ్ళినా, అగ్నిలో వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ యేసు మన తోడుగా ఉండే దేవుడు. ఆయన పేరు ఎల్రోయి, అంటే ఆయన చూచే దేవుడు. నీ ప్రతి పరిస్థితిని ఆయన గమనిస్తూ ఉంటాడు. నువ్వు అడుగు వేసిన, అడుగు తీసిన. అందుకే కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు. కీర్తన 139లో మనం చూస్తున్నాము, నేను కూర్చుండుట లేచుట ప్రభువునకి తెలుసు, ప్రభుకు తెలియకుండా నా జీవితంలో ఏమీ జరగదు. అంత మంచి దేవుడు అండి మన దేవుడు. ఆ విధముగా దేవుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు, మీరు కుడివైపున వల వేయండి, మీకు చేపలు పడతాయి అని చెప్పినప్పుడు వాళ్ళు దేవుని మాట మీద విశ్వాసం ఉంచి ఏం చేశారు? వలను వేస్తున్నారండి. ఎప్పుడైతే దేవుని మాట మీద వాళ్ళ సొంత శక్తితో చేసినప్పుడు ఓడిపోయారు, కానీ దేవుని మాట మీద విశ్వాసంతో వల వేయగా వల పిగులునన్ని చేపలు పడ్డాయంట. అదేవిధముగా ఈరోజు నీ జీవితము, నా జీవితము దేవుని మాట మీద మనం విశ్వాసం ఉంచుకుందామండి. మనం దేవుని వాక్యాన్ని మరొక్కసారి విందాం, మరొక్కసారి దేవుని దగ్గరికి మనం తిరిగి వస్తాము. ప్రతి మాట, నేను మాట్లాడిన మాట ఆత్మయు జీవమునై ఉన్నవి అని అంటున్నాడు. దేవుని మాట మనకి ఏమిస్తుందంటే జీవమునిస్తుంది. దేవుని మాట మనకి ఏమిస్తుందంటే మనకి ఆశీర్వాదమును కలగజేస్తుంది. అందుకోసం అనే కీర్తన 1వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తున్నాము, దీవారాత్రములు నువ్వు దేవుని వాక్యమును ధ్యానించినప్పుడు వారు ఎలా ఉంటారంట? ఏటు ఒడ్డిన నాటిన చెట్టు వలే ఉంటారంట. ఆకులు వాయక నిత్యము వాళ్ళు ఫలించు చెట్టుగా వారు ఉండబోతున్నారు. ఏమి కావాలో ఆ వాక్యం ద్వారా వారి చేతి పనులన్నీ కూడా దీవించబడాలంటే దేవుని మాట మీద మనం విశ్వాసం ఉంచాలి. వారు అట్లాగే దేవుని మాట మీద వాళ్ళు విశ్వాసం ఉంచారు. ఈరోజు మనము, నీవు, నేను కూడా దేవుడు చెప్పిన మాటను మనం నమ్ముదాం. మన పరిస్థితిని మనం చూడొద్దండి, ఎలాంటి రోగమైనా మనం చూడొద్దు, కానీ యేసయ్య మాట మీద, యేసయ్య ఆ యొక్క వాక్యం మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు ఏ విధముగా అక్కడ
పిగులునన్ని చేపలు పడ్డాయో అదే విధముగా దేవుడు ఈరోజు నీకు నాకు కూడా ఆ యొక్క అదే ఆశీర్వాదాన్ని మనకు కలగచేస్తుందండి. ఇదిగో మరి కీర్తన 119లో మనం చూస్తున్నాము, దావీదు అంటున్నాడు, దేవా నీ వాక్యము నా పాదములకు దీపముగా ఉండును. దేవుని వాక్యం మనకేం చేస్తుందంటే ఎండిన ఎముకలకు కూడా దేవుని వాక్యము జీవముగా మారుతుంది. ఎక్కడ మనం ఎండిపోయామో దేవుని వాక్యం వింటుండగా, దేవుని వాక్యం ధ్యానిస్తుండగా, దేవుని వాక్యం మీద నువ్వు విశ్వాసం ఉంచుతుండగా ఆ వాక్యం మనకేమిస్తుందంటే మరొకసారి జీవాన్ని ఇస్తుందండి. మనం ఎక్కడ దుఃఖముతో ఉన్నామో ఆయన జీవముగా మారుతారంట. అందుకోసమనే మనం చూస్తున్నాము యెషయా గ్రంథం 30వ అధ్యాయము 20వ వచనము 21వ వచనాన్ని ఈ విధముగా మనం చదువుతున్నాము. ప్రభు మేము కష్టముల పాలు చేయును, కానీ అతడు మీకు మరుగు కాడు. కష్టాలు మనకు వస్తాయి, ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోవాలి, కష్టాలు వస్తాయి. వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుడు మనల్ని వదిలేశాడు, ఇంకా దేవుడు యేసు ప్రభు మనకు లేరు, మనకెవరు సహాయం చేస్తారు, దేవా రోజు రోజు ఇంకా చీకటిలోకి వెళ్ళిపోతున్నాను, ప్రభువా నీ చేయి చాచి నన్ను పట్టుకో ప్రభువా. ఇక్కడ మనం చూస్తున్నామను దేవుడు మిమ్మల్ని కష్టాల పాలు చేస్తాడు, కానీ అతడు మీకు మరుగు కాడంట, మీకు స్వయముగా బోధించును, మీరు అతనిని దర్శిస్తారు అని మనం చూస్తున్నాము. అంతేకాదు యెషయా గ్రంథం 30:21 ఏం చదువుతున్నామంటే, ఇంకా మీరు త్రోవ తప్పి కుడికి కానీ ఎడమకు కానీ వెళ్ళినప్పుడు, ఇక్కడ మనం చూస్తున్నాం శిష్యులు ఏం చేశారు, ఆ త్రోవ తప్పిపోయారు. యేసుప్రభు వారికి ఇచ్చిన దర్శనాన్ని, యేసుప్రభు ఇచ్చిన పరిచర్య భారాన్ని అన్నిటిని కూడా మర్చిపోయి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నామంటే ఏమని చూస్తున్నామంటే, మీరు కుడికి కానీ ఎడమకు కానీ వెళ్ళినప్పుడు ఇదిగో ఒక స్వరము మీకు వినపడుతుంది. ఆ స్వరం ఏమని చెప్తాంటే, ఇదిగో మీరు నడవలసిన ద్వారం ఇది. ఒకవేళ ఈరోజు మనము వేదనతో బాధతో ఏం చేయాలో తోచక దిక్కుతోచక ఉన్న సమయంలో, వారికి రాత్రంతా చేపలు పడలేదు, దిక్కుతోచని సమయంలో ఉన్నారు, కానీ స్వరం వినపడింది, ఇదిగో వల మీరు కుడివైపున వేయండి. అదే విధముగా దేవుడు నీకు కూడా ఒక స్వరాన్ని వినిపించబోతున్నారు. ఆగిపోయామా ఈరోజు? ఒకవేళ ఏం చేయాలో తెలియక, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక, ఎక్కడ అడుగు వేయాలో తెలియక, ఏం చేయాలో తెలియక ఉన్న మనకంట దేవుడు ఏం చేయబోతున్నారు, అదిగో ఒక స్వరము నీకు వినపడుతుంది, ఇదిగో దారి, ఇందులో నువ్వు నడు. ఆ స్వరం మనం వినబోతున్నామండి. దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. ఈరోజు మనకి ఆయన తప్పకుండా మరుగు కాడంట, తప్పకుండా మనతో మాట్లాడతాడు. ఇదిగో బిడ్డ నువ్వు ఇందులో నడువు, నీకు జయము కలుగుతుందని ఆ దేవుడు ఏం చేయబోతున్నారంటే మనకు ఆయన జీవాన్ని ఇవ్వబోతున్నారు. ఒకవేళ ఆత్మస్థితిలో నువ్వు పడిపోయినట్లయితే అక్కడ మనం చూస్తున్నాం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం 27వ వచనంలో దావీదు విలంగా అంటాడు, ఏలయనగా దేవా నువ్వు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టావు ప్రభా, నువ్వు నాకు జీవమునిచ్చే మార్గం చూపిస్తావు. ఆత్మలో ఎండిపోయిన స్థితిలో ఉన్నామా, పడిపోతున్నాం అనుకున్నామా? మనం దేవుడి మీద విశ్వాసం ఉంచుదాము. మన దేవుడు మన ఆత్మను పాతాళంలో వదిలిపెట్టాడండి. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ ఆత్మ కొరకు నా ఆత్మ కొరకు ఆయన తన ఆత్మని ప్రాణంగా బలిపెట్టిన ఆ దేవుడు ఈరోజు మనతో ఆయన మాట్లాడబోతున్నాడు. ఏమంటున్నాడంటే, నా ఆత్మని విడిచిపెట్టావు ప్రభా, నువ్వు నాకు తోడుగా ఉంటావు అని ప్రభు మాట్లాడుతున్నాడు. అదేవిధముగా రోమీల పత్రిక 16:25లో కూడా మనం చూస్తున్నాము, మీరు స్థిరముగా దృఢముగా మీరు ఉండనట్లుగా దేవుడే మనకు సహాయం చేయబోతున్నాడు. ఆ దేవుడు మనకు మరుగు కాడు, మనతో ఆయన మాట్లాడతాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే 3వ దర్శనాన్ని మనం చూసినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తున్నామండి. అక్కడ ఆ ముందుగా వెళ్ళిన స్త్రీ ఎవరంటే మగ్దలా మరియా. ఆ మగ్దలా మరియతో ఏం మాట్లాడారు దేవుడు చూద్దామా. మరి అక్కడ ఉన్నటువంటి శిష్యులు, మరి పేతురు యోహాను ఇద్దరు వచ్చి యేసుప్రభుని చూసి వెళ్ళిపోతారు. కానీ అక్కడ మనం ఒక మాట చదువుతున్నామండి. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 11వ వచనంలో మనం ఏమని చదువుతున్నామంటే, కానీ మరియమ్మ సమాధి వద్ద నిలుచుండి ఆమె ఏడ్చుచుందంట. కానీ అంటే అర్థం ఏంటంటే వారిద్దరు శిష్యులు వెళ్ళిపోయారు, యేసుప్రభు వచ్చారు, చూశారు, సమాధిలో లేరు, చూశారు, వెళ్ళిపోయారు. కానీ ఒక్క స్త్రీ అక్కడే నిలబడి ప్రభు కొరకు దాహంతో ఏడుస్తుంది. నాకు యేసయ్య కావాలా. ఈరోజు నీకు కూడా ఒక దాహం ఉన్నట్లయితే, యేసయ్య కొరకు ఒక దాహం ఉన్నట్లయితే, శిష్యులకు కనపడలేదండి, కానీ ఈమె యేసు కొరకు వేచి ఉండి, అక్కడే వేచి ఉండి, సమాధి దగ్గరే వేచి ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు ఎవరు వచ్చారు? యేసు ప్రభువే స్వయముగా అక్కడ నిలబడి మరియమ్మా అని పేరు పెట్టి పిలిచాడు. అదే దేవుడు ఈరోజు నీ పేరు నా పేరు పెట్టి పిలుస్తాడు. ఆయన మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు ఈ యేసు ప్రభు మన తోడుగా ఉండబోతున్నాడు, నీ తోడుగా ఉండబోతున్నారు. మరి ఇంకొక మాట ఏం చెప్పారు యేసు ప్రభు, వెళ్ళి శిష్యులకు చెప్పు, వారికంటే నేను ముందుగా గలిలయకు వెళుతున్నాను అనగా ఏమంటున్నారంటే యేసు ప్రభు, మీకంటే వాళ్ళందరికీ వెళ్ళి చెప్పు, వారికంటే వారి సమస్యలోకి నేను ముందుగా వెళ్ళబోతున్నాను.
ఎక్కడ ఇరుకు మార్గం ఉందో, ఎక్కడ కరుకు మార్గం ఉందో దాన్ని నేను సద్దును చేయబోతున్నాను. నేను ఇత్తడి ద్వారమును పగలగొడతాను, ఇనుప తలుపులు విర్రగొట్టబోతున్నాను. ఏ ఇనుప తలుపులు ఇత్తడి ద్వారములు నీ జీవితంలో నా జీవితంలో ఉన్నాయో అవన్నీ కూడా యేసు ప్రభు విర్రగొట్టడానికి ఆయన ఉత్థాన శక్తితో మన మధ్యలో సజీవుడిగా ఉన్నారు. ఆ యేసు నీ ముందుగా నా ముందుగా వెళ్ళుతున్నాడు. నీకు నాకు విడుదల ఇవ్వడానికి, నీకు నాకు మార్గం చేయడానికి ఆ యేసు ప్రభు సజీవుడిగా మన మధ్యలో ఉన్నారు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మరొక్కసారి పెంతెకోస్తు వరకు పరిశుద్ధాత్మ కొరకు మనం వేచి ఉందాం. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత అనేక మందికి కనపడ్డారు. ఈరోజు నీకు కూడా కనపడతారు, నీతో కూడా ఆయన మాట్లాడతారు. అది దేవుని ఆశీర్వాదం ఉద్దేశమైనది. ఈరోజు నీతో నాతో స్వయముగా ఆయన మాట్లాడబోతున్నారు. ఆయన కొరకు మగ్దలా మరియలాగా మనము కూడా వేచి ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో గంటల కొలది ఆయన స్వరం వినడానికి వేచి ఉన్నప్పుడు దేవుడు నీకు నాకు మార్గం చూపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకే స్తుతి ఘనత మహిమ ఆరాధన మేము చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో చూడుము, మృత్యువునకు మృత్యు లోకమునకు నేనే అధిపతిని అని చెప్పిన దేవా, అయ్యా ఈరోజు ఎవరి జీవితంలో ఎక్కడ మృత్యువు వేదన బాధ ఉందో ప్రభా, నీ ఉత్థాన శక్తిని ప్రభా, శక్తి చేత ప్రతి బంధకాలు యేసు నామములో తెగిపోవునట్లుగా నీ అభిషేకాన్ని ప్రతి బిడ్డలోకి పంపించమని అడుగుచున్నాను ప్రభా. ఎవరైతే కృంగిపోయినారో యేసు నామములో పరిశుద్ధాత్మ శక్తి చేత వారు విడుదల పొందుకొందురుగాక. ఎవరెక్కడ బంధించబడ్డారో దేవా, భయముతో ఉన్నారో, ఎక్కడ వణికిపోతున్నారు ప్రభా, ఆ స్థలంలోకి మీరు వెళ్ళమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా తను మీకు సమాధానం కలుగునుగా కానీ చెప్పమని బ్రతిమాలి ప్రార్థన చేస్తున్నాను దేవా. ప్రతి బిడ్డను ప్రతి భయం నుంచి యేసు నామములో వారికి విడుదల కలుగునట్లుగా మీరు చేస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎంతమంది నాయన ఈరోజు కృంగిపోయినారో, చీకటిలో ఉన్నారో, యేసు నామములో వారికి వెలుగు కలుగునుగాక, వెలుగు కలుగునుగాక. నీ ఉత్థాన శక్తితో మహిమతో ప్రతి కుటుంబం ప్రతి బిడ్డ నింపబడుదురుగాక నాయనా తండ్రి. ప్రతి దుఃఖం సంతోషముగా మారునుగాక. ప్రతి గాయమునకు యేసయ్యా నువ్వు పొందిన దెబ్బలచే స్వస్థత కలుగునుగాక. కుటుంబాలలో సమాధానం కలుగునుగాక. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకొని పొందుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా దీవించినగాక. తన ముఖకాంతిని మీ అందరిపైన ప్రకాశింపచేసి మిమ్మల్ని దీవించాలని నేను కోరుచున్నాను. ఆమెన్.